6 న్యూస్. యువతిపై కత్తితో దాడి చేసిన మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన రెండవ పట్టణ పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్లో నివసించే చాపల మడుగు శిరీష అనే ఒక మహిళ గురువారం మధ్యాహ్నం తన ఇంటిలో తన పిల్లలతో ఉండగా మరొక మహిళ తలకు ముసుగు ధరించి వచ్చి ఆమె మీద కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో ఉండగా చుట్టుపక్కల వారు వచ్చి కాపాడి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ విషయంపై ఆమె భర్త అయిన శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు నిన్న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 109/333 BSS యాక్ట్ ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ చేయగా బాధితురాలు తన యొక్క చిన్ననాటి మిత్రుడైన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ చనువుగా ఉంటుందని, అతని భార్య అయిన పావని అనుమానం పెంచుకొని ఏ విధంగానైనా శిరీషను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఎవరూ లేని సమయం చూసి నిందితురాలు పావని శిరీషను అంతమొందించాలని కత్తి తీసుకొని వచ్చి శిరీష మీద విచక్షణరహితంగా దాడి చేయగా శిరీషకు తలపైన మెడ భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈరోజు దుర్గాప్రసాద్ భార్య అయిన పొట్లూరి పావనిని గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని సిఐ టి రమేష్ కుమార్ వెల్లడించారు.